మాకు బజ్జీకి పాతకాలంలో రాజా మహారాణీలు డ్రెస్సులు వేసుకునేలా ఉన్నాయి ఇక్కడ అమ్ముతున్నారు ఎగ్జిబిషన్ విజయవాడలో. సో మొత్తం చూపిస్తాను మ్యాక్సిమం మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట రైడ్స్లో. అంటే వాళ్ళు ఎలా ఎక్కారో తెలియదు కానీ ఇది మరీ దారుణం అనమాట. అలా తిప్పేస్తున్నాడు, కడుపులో తిప్పేసిదిగా. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళింది ఇదేను ఒకటి ఏంటి. సో హలో అండి, నేను మీ విజయవాడ అబ్బాస్. సో విజయవాడ సితారా సైడ్ ఒక ఎగ్జిబిషన్ పెట్టారనమాట. లోపల జలకల్యాణ్ ఉన్నారంట. సో అది చూడడానికి ఇది ఎప్పుడో వీడియో తీశాను, కానీ ఎడిటింగ్కి అది కొంచెం టైం తీసుకుందనమాట. సో ఇది ఎంట్రన్స్, మీరు లోపలికి వెళ్ళొచ్చు. మా ఓడు అంటున్నారు టికెట్ 120. అసలు ఏంట్రా మొత్తం వీడియో పెట్టు 120. ఇది నిజంగా 120కి వర్త్ ఇట్టా కాదా అని. సో నిజంగా 120 ఇది వర్త్ ఇట్టా కాదా లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం అనమాట. సో ఇది టికెట్ తీసుకొని ఈ సైడ్ మీరు వస్తే కొంచెం ఫోటోలు గిటోలు అవన్నీ తీసుకుంటున్నారనమాట ఇక్కడ. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్ వెళ్తే మనకి కాశ్మీర్ లోలు ఏదో కాశ్మీర్ లోయలు ఏదో ఉంటాయంట. అదంతా ఏసీలు పెట్టి చేశారు. మొత్తం చూపిస్తాను మీకు. నార్మల్ డేస్ అంటే ఓకే, సాటర్డే సండే అంటే కొట్టుకుని వస్తారనమాట. ఎందుకంటే ఒకసారి సాటర్డే సండే, నేను సాటర్డే వెళ్ళాను, సాటర్డేనే ఇలా ఉంది. మ్యాక్సిమం అయితే సండే అసలు ఫుల్ రష్ అనమాట. అసలు మామూలు టికెట్లు కొనడానికి కూడా స్పేస్ ఉండదు, లోపలికి వెళ్ళడానికి కూడా స్పేస్ ఉండదు అనమాట. సో ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా గుహ లోపలికి వెళ్ళాలన్నమాట. సో గుహ లోపలికి వెళ్తే కొంచెం కాశ్మీర్కి వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఏసీలు ఉంటాయి. బట్ హౌవెవర్ మనం జలకన్యాన్ని చూడడానికి వచ్చాం కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం జలకన్యానికి ఇద్దామన్నమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ వెయిట్ చేసేది జనకల్యాణ్ చూడడానికి, మర్మిట్ని చూడడానికి అందరూ వెయిట్ చేస్తారనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఎంట్రన్స్. అఫ్కోర్స్ 120 రూపీస్ వర్త్ ఇట్టా కాదా అంటే నాకు తెలిసి, నేను మొత్తం వీడియో తీశాను కాబట్టి నాకు తెలిసి కొంచెం వర్త్ ఇట్టే. ఎందుకంటే ఆ జలకల్యాణ్ పాపం రోజు మొత్తం వాటర్లోనే ఉంటారు వాళ్ళు. 4 నుంచి నైట్ 10-12 అయిపోద్దేమో అలానే వాటర్లో ఉంటారు. సో ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి అంతే, వేరేదేం లేదు. అది వదిలేస్తే నార్మల్గా రైడ్స్ అవన్నీ డబ్బులు తీసుకుంటూ ఉంటారు. బట్ హౌవెవర్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో డ్రెస్సులు కూడా వెరైటీ ఉన్నాయి. మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. మేము లోపలికి వచ్చాం కదా, కొంచెం కాశ్మీర్ ఫీలింగ్ అయితే ఇస్తున్నారనమాట. అక్కడ కింద కాటన్స్ పెట్టి దాని తర్వాత కొంచెం కూలింగ్గా అయితే ఉంది, ఏదో లోపల గుహ లోపల వచ్చినట్టు ఉందన్నమాట. సో అఫ్కోర్స్ యానిమల్స్ కూడా ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ రకాలైన యానిమల్స్ మీరు చూడొచ్చు ఫ్రీగా. సో అది కూడా 120 రూపీస్కి వర్త్ ఇట్టే అనొచ్చు. మొత్తం మీరు వీడియో చూస్తే తెలిసిద్ది నార్మల్గా. బట్ హౌవెవర్ మేము లోపలికి వెళ్తున్నాము. మ్యాక్సిమం ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆ వాటర్ ఫ్లో ఏదైతే ఉండిద్దో ఆ కాశ్మీర్లో మొత్తం ఏదైతే కూలింగ్ ఉండిద్దో ఆ కూలింగ్ అయితే ఉందన్నమాట. నార్మల్గా ఒక వింటర్ సీజన్ కాబట్టి మనకి జనవరి కొంచెం కూలింగ్గానే ఉంది. సో ఇది మొత్తం వాటర్ఫుల్ మొత్తం డెకరేట్ చేశారనమాట. మొత్తం కాటన్తో అలా డెకరేట్ చేశారు. మ్యాక్సిమము మా ఫ్రెండ్ ఒకసారి వెళ్ళాడంట, ఆ రష్కి లోపల దాకా రాలేకపోయారంట, అంత ఫేమస్ అయిపోయింది ఇక్కడ ప్లేస్. ఏంటంటే ఎందుకు వస్తున్నారంటే మ్యాక్సిమం భవానీపురం, సితారా, దాని తర్వాత వన్ టౌన్ తర్వాత ఎంజీ రోడ్ నుంచి కూడా జనాలు చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడ జస్ట్ చూడ్డానికి. ఎందుకంటే మా విజయవాడలో ఎగ్జిబిషన్ ముందు పెట్టేది, నేను చిన్నప్పటి నుంచి వెళ్ళేది పీడబ్ల్యూడి గ్రౌండ్స్ దగ్గర పెడతారనమాట. అది మాకు ఒక ఎగ్జిబిషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది అది జైంట్ వీల్, కొలంబస్ ఇవన్నీ. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ పోయిందనమాట, పెరిగే కొద్ది పోతూ ఉండేదిగా ఇంట్రెస్ట్. సో అలాగా. సో కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఏసీలు అవన్నీ ఉన్నాయి, చిన్న రూమ్స్ అయితే ఉన్నాయి హట్స్లో. పిల్లలు అవన్నీ ఆ లోపలికి వెళ్ళి హట్స్లో కొంచెం అలా ఫోటోలు దిగుతూ ఉంటారనమాట. సో ఇలా ఉండిద్ది. ఇది ద సెకండ్ స్టాప్. లోపలికి అయితే కొంచెం పెద్దగానే ఉంది, బాగానే డెకరేట్ చేశారు. ఇదంతా ఒకసారి మీరు సితారా దగ్గరికి వస్తే ఒక ప్యూర్ గ్రౌండ్ మాట. ఇది మొత్తం ఒక గ్రౌండ్ లెవెల్లో ఉండిద్ది. వీళ్ళందరూ బాగానే డెకరేట్ చేశారు. మ్యాక్సిమం 2-3 మంత్స్ ఉండిద్దంట. ఇంకా ఫేమస్ అయితే ఇంకో మంత్ కూడా పెంచవచ్చు. మీరు రండి ఒకసారి మీ ఫ్యామిలీతో. దిస్ ఈజ్ ద బెస్ట్ డెస్టినేషన్ ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ లివింగ్ ఇన్ విజయవాడ. సో అదనమాట. ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు చాలామంది వచ్చిన్నారు. సో థర్డ్ స్టాప్ వచ్చేసి యానిమల్స్, బర్డ్స్, డిఫరెంట్ రకాలైన బర్డ్స్ స్టాప్ అనమాట ఇక్కడ. సో థర్డ్ స్టేజ్ అంటే థర్డ్ స్టాప్, 3 స్టాప్స్లా ఉంది ఇది. 4th స్టాప్ వచ్చేసి జలకన్యా స్టాప్ మ్యాక్సిమం. సో 120 రూపీస్కి అఫ్కోర్స్ ఇట్ ఈస్ సమ్ వాట్ ఆఫ్ వర్త్ ఇట్. చాలామంది వస్తే పే చేసేవాడికి పగిలిద్ది అనమాట. సో ఏదైనా
ఎస్పెషల్లీ టు ఎంజాయ్ మన విజయవాడలో దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్ సాటర్డేస్ అండ్ సండేస్ అండ్ ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు పెడుతున్నారు. నార్మల్ డేస్కి వస్తే అంతమంది జనాలు ఉండరు, మండే టు ఫ్రైడే. సాటర్డే సండే అయితే మామూలుగా ఉండరు జనాలు, అసలు మొత్తం లోపలికి వెళ్ళడానికి కూడా స్పేస్ ఉండదు. సో మళ్ళీ నేను అటువైపు వెళ్తున్నప్పుడు చూశాను లాస్ట్ టైం. సో చాలా అయితే జనాలు ఉన్నారు. సో ఇక్కడ డిఫరెంట్ రవర్స్ ఆఫ్ హెన్స్ ఉన్నాయి, చికెన్స్ అండ్ ఆల్సో బర్డ్స్ ఉన్నాయి. ఆస్ట్రిచ్ ఉంది, ఆస్ట్రిచ్ నాతో మాట్లాడింది అనమాట, కొంచెం కొరగడానికి కూడా చూసింది. ఆ వీడియో ఇప్పుడు వచ్చింది నెక్స్ట్. దాని తర్వాత చాలా అయితే ఉన్నాయి, మీరు అవన్నీ చూస్తూ ఉండండి. ఇక్కడ ఇవన్నీ బర్డ్స్ ఏంటంటే కొంచెం లోపల ఎవరైనా వచ్చి ఫ్రీగా చూడొచ్చు అనమాట. టికెట్లోనే పే అయ్యింది, అందుకే అంత రేట్. అది 120 రూపీస్ మ్యాక్సిమం, ఇందుకు కూడా వర్త్ ఇటే నాకు తెలిసి. సో అయితే ఇక్కడ మామూలు చికెన్ ఏంటిది మామూలుగానే ఉంది, కింద ఏంటో మరి అర్థం కావట్లేదు. మామూలుగానే ఉందో లేకపోతే నార్మల్ బయట తిరిగే చికెన్ లేకపోతే ఏంటో ఇది తెలియదులే, కానీ మా నార్మల్గా ఇది కూడా పెట్టారనమాట, ఒకదాన్నే పెట్టారు. సో ఇది చాలా రకాలైన బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళు ఫామ్ నుంచి తీసుకుని వచ్చారు ఏంటో. ఇది నార్మల్గా అయితే ఆస్ట్రిచ్ దగ్గర అయితే కొంచెం అదే హైయెస్ట్ బిగ్గెస్ట్ బర్డ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఆస్ట్రిచ్. సో ఆస్ట్రిచ్ నాకైతే కొరగడానికి చూసిందని చెప్పా కదా, నిజమే. నేను కొంచెం అట్లా లోపల ఇలా వేసాను అనమాట, లోపల కొంచెం జస్ట్ మిస్ బయటికి తీసాను అప్పటికి. బట్ హౌఎవర్ అది నా ఏళ్ళు లాగేసేది అనమాట. సో బతికాను అక్కడ నార్మల్లీ. సో ఇక్కడ ప్యారెట్స్ కూడా ఉన్నాయి, క్యూటీ ప్యారెట్స్ అనమాట. ఇవి నార్మల్గా నాకు ఇంతకుముందు పీజన్స్ ఉండేవి, ఐ లవ్ పీజన్స్ రైట్ నో. బట్ ఏదైనా ఇంట్రెస్ట్ బట్టి ఉండిద్ది అనమాట. పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్లు అన్నీ పోతూ ఉంటాయి. నార్మల్గా ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు ఒక ఇంట్రెస్ట్, దాని తర్వాత ఎప్పుడు ఎక్కినా కూడా బోరే నాకు నార్మల్గా. అది ఏదైనా ఫస్ట్ టైం ఇంట్రెస్ట్ అనమాట. సో ఇది చూసుకుంటే ఏదో టర్కీ కోడి అనుకుంటా, ఇది నాకు తెలిసి టర్కిష్లో దొరికిద్ది, ఇది టర్కీ కోడి. మామూలుగా మనం జిమ్ చేసే వాళ్ళే కొంచెం టర్కీ కోడి తింటే బాగుంటుంది, జిమ్ బాడీ వచ్చింది అనమాట అంటారనమాట. ఇది టర్కీ కోడియో లేకపోతే ఏంటో తెలియదులే, కానీ నేను దాని తర్వాత మళ్ళీ ఇంకోటి చూసుకుంటే టర్కీ కోడిలానే ఉంది సేమ్ ఇది, కానీ డిఫరెంట్ కలర్ అయితే ఉంది. ఐ లవ్ దిస్ కలర్ విచ్ ఇస్ సిమెంట్ కలర్. ఇది డక్కో లేకపోతే ఏమో తెలియదు, ఐఎమ్ రియలీ సారీ.
Horizon, sorry, socket. Socket ay isa ba ito? అమ్మ దగ్గర ఉంది వాటర్. అమ్మ 100 ఇది కొత్తగా ఉన్నాయి. को तो 300 होते 100 की हो रही हो
लगा है। ఇంకా దాని తర్వాత ఫుడ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ నార్మల్గా మిర్చి బజ్జీ అయితే ఫేమస్. ఒకసారి ఎప్పుడో తిన్నాను అప్పుడెప్పుడో వచ్చినప్పుడు. కానీ ఇది కలిపినప్పుడు అయితే కొంచెం నాకు ఓన్లీ వీడియో తీయాలి అనిపించింది, తినాలనిపించింది. ఇది నార్మల్గా నిజం చెప్పాలంటే ఆ కలుపుడు నాకు అర్థం కాలేదు. దాని తర్వాత ఏంటంటే ఇలాంటి చట్నీతోనే మేము పీడబ్ల్యూడి గ్రౌండ్లో అక్కడ అప్పుడు ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు బాగా తినేవాళ్ళం అనమాట. నార్మల్గా అది ఇలా చేస్తారని తెలియదు. కానీ మిర్చీలు అయితే పెద్దగా అసలు హ్యూజ్ కొండ మిర్చిల్లా ఉన్నాయి ఇవన్నీ. సో ఏదైనా మిర్చిని 2 ముక్కలు చేసి రెండు బజ్జీలు తయారు చేస్తారనమాట ఒక మిర్చితో. సో అలా ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు ఫేమస్ అంటే వీళ్ళు పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఎప్పుడెప్పుడు పెట్టేవాళ్ళు అనమాట నాకు తెలిసి. అక్కడ ఇది చట్నీ చాలా బాగుండేది, ఒక రకమైన రెడ్ ఆరెంజ్ కలర్లో చట్నీ ఉండేది అనమాట. అది బజ్జీలకి మస్తు ఫేమస్ చట్నీ. ఆ సేమ్ చట్నీ వీళ్ళు ఇక్కడ కూడా రిపీట్ చేశారు, విచ్ ఈజ్ రియలీ అమేజింగ్. నార్మల్గా మీరు వెళ్ళి తినొచ్చు. దాని తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ ఏదైతే ఉందో అది ఫ్రైయింగ్ అనమాట. సో ఫ్రైయింగ్లో ఏంటంటే చాలా రకాలైన మనకి ఇంట్లో చేసుకుంటే అంత బండవి రావు. నార్మల్గా ఏంటంటే మామూలుగా ఇంట్లో చేసుకుంటే ఏదో మళ్ళీ స్టాచ్యూ ఏదో వేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాదు. ఫుడ్ కలరింగ్ కూడా లేదంట. సో దాని తర్వాత వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి చాట్ అయితే అవైలబుల్గా ఉంది. దాని తర్వాత పానీపూరి అవైలబుల్గా ఉంది. దాని తర్వాత పావుభాజీ అవైలబుల్గా ఉంది ఇక్కడ. అండ్ దాని తర్వాత సమోసా చాట్ అయితే అవైలబుల్గా ఉంది. పానీపూరి చాలా బాగుందన్నమాట ఇక్కడ. సో అవన్నీ జెయింట్ వీల్స్ అవన్నీ ఇప్పుడు మేము ఎక్కలేను కాబట్టి, ఎందుకంటే మ్యాక్సిమం నేను మొత్తం ట్రై చేశాను. నేను వండర్లాలో ఉన్నప్పుడే పెద్దవి ఎక్కేసాను, అయిపోయింది. దాని తర్వాత నుంచి ఇంకా డిసైడ్ చేసుకున్నాను ఇప్పుడు ఎక్కకూడదు, ఎందుకంటే వండర్లాలో అంత పెద్దవి ఎక్కేసాను, అయిపోయింది. మళ్ళీ నేను ట్రై చేయలేను. నార్మల్గా ఇవన్నీ ట్రై చేశాను. దాని తర్వాత గేమ్స్ ఆడుకోవడానికి పానీపూరి లెఫ్ట్ సైడే రైట్ సైడే ఉంటుంది ఇది గేమ్స్ ఆడుకోవడానికి. అవన్నీ గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట నార్మల్లీ. సో ఒక మేళా లాంటిది, మీరు అవన్నీ ఆడుకోవచ్చు. జలకలని మొత్తం చూసి ఇక్కడ అన్నీ ఆడుకోవచ్చు. ఇక్కడ కొన్ని పేడే చేయాలి, ఫ్రీ అయితే లేవు. సో 120 రూపీస్, అఫ్కోర్స్ 100 రూపీస్ అయినా పెట్టొచ్చు. 120 పెట్టారు. ఎస్పెషల్లీ అవన్నీ చూడడానికి స్టేజెస్, కాశ్మీర్ స్టేజ్, దాని తర్వాత జలకన్యా స్టేజ్, దాని తర్వాత యానిమల్స్ స్టేజ్, 3-4 స్టేజెస్ని దాటి మీకు ఎగ్జిబిషన్ ఏదైతే ముందు ఉండిద్ది అనమాట. దాని తర్వాత మీరు రైడ్స్ అవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. కొంతమంది అయితే ఆల్రెడీ ఇక్కడ రికగ్నైజ్ చేశారు. ఒక
నేను మళ్ళీ తీయడమే కదా నా పని, ఇంకా నేను తీసుకుంటా వెళ్ళిపోయి ఆ మాస్క్ వేసుకుని. ఎందుకంటే మాస్క్ వేసుకుంటే కొంచెం రికగ్నైజ్ చేస్తున్నారు కొంతమంది, మాస్క్ తీసేస్తే ఇంకా మొత్తం రికగ్నైజ్ చేస్తున్నారు అనమాట. సో విజయవాడ అబ్బాస్ కదా, సో అది ఏదైనా మన సిటీ విజయవాడ, ఐ లవ్ విజయవాడ, ఎవ్రీథింగ్ ఈజ్ బెస్ట్ అబౌట్ ఇట్. సో తిని టార్గెట్ చేస్తాడో లేదు చూద్దాం. నేను తీసాను వీడియో కానీ చేయలేడు, నేనైతే చేసేవాడిని. ఎందుకంటే నార్మల్గా అయితే షాపింగ్ మ్యాక్సిమం ఇక్కడ తక్కువ మందే చేస్తారేమో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే షాపింగ్ చేసే వాళ్ళకి వేరే షాప్స్ అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకుంటే ఒకటే కలర్లో నాకైతే చాలా రకాలైన డ్రెస్సులు అయితే కనిపించాయి అనమాట. ఒకటే కలర్ ఏంటంటే ఆ క్రీమ్ కలర్, ఏదో పెద్ద మహారాణి రాజాలు వేసుకునే కలర్లా ఉన్నాయి ఇవన్నీ. సో నార్మల్గా మీరు చూసుకుంటే నాకు తెలిసి ఇవన్నీ నైట్ డ్రెస్సులో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఒకటే కలర్ అయితే ఉంది, క్రీమ్ కలర్. ఏంటో ఇది నార్మల్గా అయితే ఇవి మామూలుగా తీసుకెళ్ళిపోవచ్చు కొనుక్కొని. నాకు తెలిసి ఇవి ఇక్కడ ఎగ్జిబిషన్లో అమ్మే డ్రెస్సులు లాగే ఉన్నాయి ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ఎగ్జిబిషన్లో రఫ్లీగా అమ్మేస్తారు నార్మల్గా, కొన్ని రేట్స్ కొంచెం అలా ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి ఇది 400-300 ఉండిద్ది, 400-300, చిన్నవి అయితే 300-500 ఉండిద్ది మ్యాక్సిమం. సో ఇక్కడ షాపింగ్ అయితే నాకు తెలిసి రికమెండబుల్ కొంతమందికి. అఫ్కోర్స్ ఇలాంటి షాపింగ్ ఏదైతే ఉందో, చెవులు వేసుకునేవి లేకపోతే బ్యాంగిల్స్ అవన్నీ, అఫ్కోర్స్ ఎగ్జిబిషన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ దీస్ థింగ్స్. లాస్ట్ టైం నేను హైదరాబాద్ నాంపల్లి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం చాలామంది అక్కడ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్సో బ్యాంగిల్స్ అయితే కొనుక్కున్నారు అక్కడ, హైదరాబాద్ కాబట్టి. సో హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ కూడా వచ్చారనమాట. సో సేమ్ ఏదైతే అక్కడ డిజైన్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఉన్నాయి. మీరు ఇక్కడ నార్మల్గా బ్యాంగిల్స్ అండ్ చెవులు అవన్నీ కొనుక్కోవచ్చు అనమాట. మ్యాక్సిమం మీరు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు దీనికి ఏమి డ్యాష్ ఉండదు. డ్యాష్ మొత్తం ఉండేది ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్, కొలంబస్, ఇంకా కొన్ని కొత్తగా వచ్చినాయి అనమాట. అవి పైకి వెళ్ళి పైకి అక్కడ ఆగిద్ది అనమాట, మళ్ళీ కిందకు వచ్చేసిద్ది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఇది ద బిగ్గెస్ట్ గ్రౌండ్ వెన్ యూ సీ ఆఫ్టర్ పీడబ్ల్యూడీలో. అది కూడా పెద్ద గ్రౌండే, కొంచెం దీనికన్నా కొంచెం పెద్ద గ్రౌండ్ అనమాట ఇది. సో ఇక్కడ ఒక 3 months అయితే ఉంటుంది మ్యాక్సిమం, మీరు చూసుకోవచ్చు. సో ఐస్ క్రీమ్స్ అవన్నీ చాలా అయితే ఉంటాయి. చిన్నపిల్లలకి అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ అప్కమింగ్ వెకేషన్స్. సో సంక్రాంతి అప్పుడు వెళ్ళాను నేను మ్యాక్సిమం. అప్పుడు చాలామంది ఉన్నారు, సంక్రాంతి ప్లస్ సాటర్డే ఆ రోజు వెళ్ళాను, సాటర్డే సండే చాలామంది అయితే వచ్చారు అప్పటికి మ్యాక్సిమం. సో అదనమాట. ఫుడ్ అయితే కొన్ని డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. అదేదో నైట్రోజన్ దీంతో తయారు చేసేది, ఏదో నైట్రోజన్ లిక్విడ్తో తయారు చేసేదో బిస్కెట్స్ ఉంటాయి, చూడండి ఒకసారి. ఓన్లీ ఫోన్పే. సో మనకి ఇక్కడ కొలంబస్కి బాబు వచ్చేసింది అనమాట. దీన్ని చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి, ఎలా ఎక్కారో ఏంటో బాబోయ్. అసలు నిజంగా చిన్నపిల్లలు అయితే నాట్ రికమెండెడ్, అసలు రికమెండే చేయను. మామూలుగా పెద్దోళ్ళు నాలో అయితే చెయ్యొచ్చు, కానీ ఆ అరుపులు వింటేనే కడుపులో తిప్పుతుంది నాకు. వీళ్ళు ఎలా ఎక్కారు, అదంట పైకి వెళ్ళి ఆగిపోయిద్దంట, అసలు అమ్మో బాబోయ్. దాని తర్వాత ఏంటంటే కొలంబస్కి బాబు ఎందుకన్నారంటే ఇక్కడ 2 ఉన్నాయి. కొలంబస్ అయితే ఒకటే ఉండేది, అలా పైకి వెళ్ళి అంత పైకి ఆగదు. ఇదైతే పైకి వెళ్ళి మరీ అక్కడ ఆగిపోతుంది అనమాట లోపల. సో అది దీని టికెట్ కూడా 100 అలా ఉంది. అన్నీ మ్యాక్సిమం కొలంబస్ అండ్ జెయింట్ వీల్ దీని టికెట్ 3 అయితే బిగ్ అనమాట. ఈ 3
వీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బిగ్ చూడండి పైకి వెళ్ళి అసలు మరీ దారుణంగా ఇదైతే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఇది అలవాట్లేదు. మ్యాక్సిమం వండర్లాలో ఎంజాయ్ చేశాను నేను, దీనికన్నా దారుణం ఎక్కాను, చేశాను, వాంతులు చేసుకున్నాను, మొత్తం అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు దీన్ని చూసి వాళ్ళు ఏమో అరుస్తుంటే ఇంకా నాకు ఎక్కబుద్ధి కాలే అసలు, అందుకే నేను ఎక్కలేదు. నార్మల్గా వీడియో అయితే తీసాను అనమాట, జెయింట్ వీల్, కొలంబస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో అదండి, 120 రూపీస్ డెఫినెట్లీ వర్త్ ఇట్. ఎందుకంటే మ్యాక్సిమం మీరు ఇక్కడ 5-3 అవర్స్ అయితే డెఫినెట్లీ టైం స్పెండ్ చేయొచ్చు మీ పిల్లలతో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.